ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆడవాళ్ళకి ఎందుకు చెప్తుంటారు పెళ్లి చేసుకుంటే ఇల్లు చక్క పెట్టుకోండి అని? నిజానికి అదే ఇల్లు వాళ్ళకి సురక్షితం కాదు కదా. పూర్ణిమోదిన ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇది నా స్టోరీ కాదు. మరైతే ఏంటిదంతా? మేమందరం చాలా ట్రై చేస్తూనే ఉన్నాం కదా పూర్ణిమ గాయాలు మానిపోవాలని. కానీ నువ్వు చేస్తుందేంటి? ఓ గొప్ప రిపోర్టర్ అవ్వడానికి తన గాయాల మీద కారం జల్లుతున్నావు. అరే, ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం కుటుంబాన్ని ఎలా శిక్షించాలనుకుంటున్నావు నువ్వు? అసలు నీకేం వస్తుంది మా కుటుంబం పరువుని రోడ్డు మీద కీడిస్తే? లేదు రాఘవ్, ఇది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ స్టోరీ నాది కాదు. నన్ను తప్పుగా అనుకుంటున్నారు. హింస ఉచ్చులో సూర్యవంశీ కుటుంబం కోడలు ఇదేనా నువ్వు మన కుటుంబానికి తీసుకొచ్చిన గుర్తింపు? నువ్వు నీ ఉద్యోగంలో పైకెదగడానికి మా కుటుంబాన్ని రోడ్డుకెక్కించి హెడ్లైన్స్ లో పడేలా చేసావుగా నువ్వు. లేదు పిన్ని గారు, మీరు నా మాటలు నమ్మండి. ఈ స్టోరీ నాది కాదు. ఇదంతా లేనిపోనివి చెప్పేస్తున్నారు. నాకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడైనా అబద్ధాలు చెప్పడం ఆపేసి రేఖ. ఒప్పుకుంటాను, మేము నీలాగా స్మార్ట్ అండ్ కన్నింగ్ అయితే కాదు, కానీ అంత వెరివల్లం స్టూపిడ్లం అయితే కాదు. ఆ రిపోర్టర్ చాలా స్పష్టంగా నీ పేరు చెప్తుంది. చాలా స్పష్టంగా చెప్పింది ఆ స్టోరీ నీదే అని. రాఘవ్ బావ మా అందరికి విరుద్ధంగా నీకు సాయం చేశాడు, కానీ దానికి బదులు విరిచేసావా? అది కూడా దేనికి? ఒక మామూలు ప్రమోషన్ కోసమా? రేఖ, ఈరోజు వీరుతో పాటు నువ్వు మా అందరినీ కోర్టు బోన్లో నిలబెట్టావు. కుటుంబ పరువు మొత్తం మట్టిలో కలిపేశావు. చూడండి బిక్కో సిస్టర్, నేను మీతో ముందే చెప్పాను కదా తను మీ వెల్విషర్ కాదు అని. తను ఒక గొప్ప రిపోర్టర్ అవ్వడానికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంది అంతే. తనకు మీ గురించి అసలు ఏం దిగులే లేదు. చూసుకోండి, తనేమో న్యాయదేవత అయిపోయింది, మిమ్మల్ని ఏమో నరకమంటల్లో కాలమని వదిలేస్తుంది. పూర్ణిమోదిన, మీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఇది నేను రాసిన స్టోరీ కానే కాదు. ఈ హెడ్ లైన్స్ ఇందులో ఒక్క విషయం కూడా నేను రాసింది కాదు. ఈ నీలిమ తనన్నీ పెద్దగా చేసి చెప్తుంది వదిన. నాకు శేఖర్ సార్ మాట ఇచ్చారు, ఆయన నా స్టోరీకి న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన అలా చేయలేదు అండి. ఇదంతా ఆయన కారణంగానే జరుగుతుంది. నన్ను నమ్మండి పూర్ణిమోదిన, ప్లీజ్. పూర్ణిమోదిన, రాఘవ్, నేను నిజం చెప్తున్నాను. మీకు తెలుసు కదా మన కుటుంబ గౌరవానికి తలవంపులు తెచ్చే విధంగా నేను అసలు ఏ పని చెయ్యను అని. ప్లీజ్ నా మాట నమ్మండి రాఘవ్, ప్లీజ్. పిన్ని గారు, నిజం చెప్తున్నాను, ఇది నా స్టోరీ కాదు. పిన్ని గారు, ప్లీజ్. One, two, three. కంగ్రాచులేషన్స్ నీలిమా, అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. పూర్ణిమ వీరేంద్ర గారి మీద జరిగిన గృహహింస కేసు మీద మనం కవర్ చేసిన స్టోరీకి దానికి హైయెస్ట్ టీఆర్పీ అండ్ వ్యూవర్షిప్ వచ్చింది. వెల్ డన్. వావ్ శేఖర్ సార్, ఈరోజు మీరు నిరూపించేశారు మీరు కూడా అమ్ముడు పోయే పాత్రికేయుల గుంపులో భాగమేనని. మీకు కావాల్సిందే మనుషుల స్టోరీలు కాదు, కేవలం టీఆర్పీ అండ్ వ్యూవర్షిప్పే ముఖ్యమైపోయాయి. మీకు కావాల్సింది వాస్తవం కాదు, సంచలనం సృష్టించే న్యూస్లు అమ్ముకోవాలనుకుంటారు. గైస్, కాస్త మీరందరూ బయటికి వెళ్తారా? ఇలా ఎలా చేయగలిగారు సార్ మీరు? నేను మిమ్మల్ని నమ్మి మీకు నా స్టోరీని ఇచ్చాను సార్. అండ్ మీతో నేను చెప్పాను కూడా దీంతో నా కుటుంబ గౌరవం మొత్తం ముడిపడిందని. అయినా సరే మీరు స్టోరీని నీలిమకి ఇచ్చేశారు, మసాలాలు జోడించి ప్రపంచానికి అమ్మేయడానికి. రేఖ, ప్లీజ్, నేను చెప్పేది విను. ఈ స్టోరీ ఇప్పుడు కూడా నీదే. నీ పేరే చెప్పాం కదా. లేదు సార్, ఇది నా స్టోరీ కాదు. ఇందులో రాసిన ఒక్క పదం కూడా నాది కాదు. గృహహింస ఉచ్చులో సూర్యవంశీ కుటుంబ కోడలు. మీరు నా స్టోరీలో వెతికిన నిజం ఇదేనా? నీ స్టోరీ చాలా చప్పగా అర్థం లేనట్టు ఉంది రేఖ. ఎంత బోరింగ్ గా ఉందంటే ప్రేక్షకులు దాన్ని ఏం చూస్తారు? నేను దాన్ని చదువుతూ పడుకునేదానేమో. అందుకే నేను దాన్ని ఎలా మార్చేశానంటే మసాలా యాడ్ చేశాను. ఈ రోజు ఇదే నంబర్ 1 ప్రైమ్ టైంలో. నీకు ఒకరు అనుభవిస్తున్న బాధ చప్పగా బోరింగ్గా ఉందా? ఒకరి కన్నీళ్లు, వాళ్ళ గాయాలు
వీటన్నింటిలో నీకు కనిపించిందేంటి? జస్ట్ టీఆర్పీ అండ్ వ్యూయర్షిప్పా? ఎంటర్టైన్మెంటా? ఖచ్చితంగా నీకు కూడా సరిగ్గా ఇలానే అనిపించుండాల్సింది. ఈ న్యూస్ ఛానల్లో ఉంది పుణ్యం సంపాదించుకోవడానికి కాదు, బిజినెస్ చేయడానికి. అండ్ మనందరికీ దీనికే ఇక్కడ శాలరీ ఇస్తున్నారు. అయినా ఇలాంటి రిపోర్ట్ వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరూ చూడనప్పుడు ఇప్పుడు కనీసం జనం దీన్ని చూస్తారు అండ్ గృహ హింస గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా ఎందుకు మాట్లాడుకోరు? ఎంతైనా దీనితో సూర్యవంశీ ఫ్యామిలీ పేరు ముడిపడి ఉంది కదా. నీకు అదే అర్థం కావటం లేదు. దీనితో మొత్తం సూర్యవంశీ ఫ్యామిలీ పేరు ముడిపడుంది. కేవలం నేరం చేసిన ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. మీరందరూ నన్ను దీంతో నా కుటుంబం ముందు చీటల్లో నిలబెట్టేశారు. అండ్ పూర్ణిమ వదిన ధైర్యాన్ని కూడా ముక్కలు చేసేశారు. రేఖా, ఐఎమ్ రియల్లీ సారీ. అప్పుడప్పుడు మనం మన ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్కి దూరంగా ఉంచి ఆలోచించాల్సి వస్తుంది. అందుకే నేను నీతో చెప్పాను, నువ్వు ఈ కేసుని కవర్ చేయొద్దు అని. నిజం చెప్పాలంటే రేఖ, నా చేతులు కట్టేసినట్టయిపోయింది. నేను కూడా పై వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీకు గనక బాధ కలిగి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ నిజం చెప్తున్నాను, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకమ్మా ఎప్పుడు ఇలాగే జరుగుతుంది? నేను ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్ గా చేయాలనుకుంటే అది తప్పెందుకు అవుతుంది? ఎందుకంటే ఇది కలియుగం రేఖ. ఇక్కడ జనాలందరికంటే ముందు కేవలం వాళ్ళ గురించే ఆలోచించుకుంటారు. అసలైనా న్యాయం, ధర్మం లాంటి పోరాటాలు ఒంటరిగానే పోరాడాలి. అది ఇంట్లోనే అయినా లేక ఇంటి బయట అయినా సరే. ఐమ్ సారీ అత్తయ్య గారు, రేఖా వదిన చేసిన దాంట్లో కొంచెం కూడా న్యాయం, ధర్మం ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ మీరు ఇవిడికి చెప్పాల్సింది ఇది కాదు, నువ్వు చాలా తప్పు చేశావని. అమ్మా ఉన్నతి, అయినా ఎప్పుడు ఏది కరెక్ట్ గా చేయని వాళ్ళు ఇప్పుడొచ్చి తప్పుల గురించి మాట్లాడుతుంటే అసలు కరెక్ట్ అనిపించట్లేదు. పిన్ని, వదిలేయండి ప్లీజ్. రేఖా వదిన ప్రైమ్ టైమ్ న్యూస్ లో నా ఫ్యామిలీ అందరి క్యారెక్టర్స్ బ్యాడ్ అని చూపించి ఇప్పుడేమో శాంతమూర్తిగా మాట్లాడుతున్నారా? అది నా ఫ్యామిలీ కూడా ఉన్నది. రియల్లీ వదిన, కానీ మీరు రాసిన న్యూస్ చూస్తే అలా అస్సలు అనిపించలేదు. మిగిలిన వాళ్ళ సంగతి వదిలేయండి. మీరు రాఘవ్ అనే రెప్యుటేషన్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఐ నో మీకు మా అన్నయ్య, మా ఫ్యామిలీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మీరు ఇవన్నీ చేయడానికి ఇంతలా దిగజారుతారా? అయినా వీరు బావ అసలు మీకేం అన్యాయం చేశాడని? చూడున్నతి, నువ్విప్పుడు కోపంలో ఉండటం వల్ల తప్పులు అర్థం చేసుకోలేవు. అలాగే నేను నీకు ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మనకి కనిపించేది ఎప్పటికీ నిజం అయిపోదు. కంటికి కనిపించకపోయినా నిజం దాగుంటుంది. అది మనకి కనిపించచ్చు, కనిపించకపోవచ్చు. రేఖ, అమ్మ రేఖ,